ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, పుదీనా చట్నీ, అల్లం చట్నీ ఇవన్నీ కామన్ అండి. టమాటా చట్నీతో తింటే చాలా బావుంటుంది. ఇది బండి మీద అమ్ముతారు కదా టిఫిను, ఆ టమాటా చట్నీ. సో, ఇది నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. రెండే 2 ఇంగ్రీడియెంట్స్ చిటికెలో చేసేసుకోవచ్చు. ముందుగా బాండీ పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. సో, దీంట్లోనే టమాటాలు వేసుకోవాలి. ఇంకా వేరే ఏమి వేసుకోకండి. కారము, వెల్లుల్లి ఏం అవసరం లేదు. చిన్న అల్లం ముక్క వేసుకోవాలనమాట. సో, ఇవి రెండిటిని చక్కగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళా మగ్గించుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయిన దాన్ని మనం మిక్సీకి వేసేసుకోవటమే. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫైనల్‌గా తాలింపు పెట్టేసుకోవటమే. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. వేడి వేడి ఇడ్లీలోని నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుందండి. నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్